వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళా సంఘంలో సభ్యురాలుగా చేరాలని సూచన. మహిళల సర్వతోముఖాభివృద్ధి మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం. కోరుట్ల మండలంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఫ్లోరింగ్ కూలి తుల్లిపడ్డ ఆది శ్రీనివాస్. కల్వకుంట్ల సంజయ్కి రాజకీయ పరిజ్ఞానం లేదు, ప్రజా సమస్యల పట్ల అవగాహన అసలే లేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు. మెట్పల్లిలో అస్మితా లీగ్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా ప్రారంభించిన కోరుట్ల నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి. కాంగ్రెస్ శ్రేణుల్లో విషాదం. జగిత్యాల జిల్లా మల్యాలలో ప్రేమ పెళ్లి వివాదాస్పదం. అబ్బాయి కుటుంబ సభ్యులపై అమ్మాయి బంధువుల దాడి. అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్లిన పేరెంట్స్ బంధువులు. తెలంగాణలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని మీడియా సమావేశంలో వెల్లడించారు. డిసెంబర్ 11, 14, 17న ఎన్నికల నిర్వహణ ఉంటుందని చెప్పారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ అనంతరం, మధ్యాహ్నం పోలింగ్ అనంతరం 2 గంటల నుండి కౌంటింగ్ ఎన్నికల ఫలితాలు ఉంటాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. నేటి నుండి ఎన్నికల కోడ్ తెలంగాణ వ్యాప్తంగా అమలులోకి వస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,760 గ్రామ పంచాయతీలు, 112,534 వార్డు మెంబర్లకు ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని పిలుపునిచ్చారు. ఈ నెల 30 నుండి మొదటి విడత ఎన్నికల నామినేషన్లు మొదలవుతాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరంలో అత్యంత చారిత్రకమైన ధ్వజారోహణం కార్యక్రమం పూర్తయింది. అయోధ్యలో ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ చాలక్ మోహన్ భాగవత్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రధాని మోడీ చేతుల మీదుగా ధ్వజారోహణం చేశారు. ఇది 2024 జనవరిలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఇది 2వ అతిపెద్ద మైలురాయిగా పరిగణించబడుతోంది. ప్రధానమంత్రి మందిరం యొక్క 190 అడుగుల ఎత్తైన శిఖరంపై ప్రత్యేకంగా రూపొందించిన కాషాయ జెండాను ఆవిష్కరించారు. ఇది దేశంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఐక్యతకు కొత్త అధ్యయనాన్ని సూచిస్తుంది. ఈ ధ్వజారోహణం కార్యక్రమం అత్యంత పవిత్రమైన అభిజిత్ ముహూర్తంలో జరిగింది. ఈ పవిత్ర దినం శ్రీరాముడు, సీతాదేవి వివాహం జరిగిన వివాహ పంచమితో ఏకకాలంలో రావడం విశేషం. పతాకావిష్కరణకు ముందు ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇద్దరు గర్భగుడిలో ఉన్న రామ్ దర్బార్ వద్ద ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు భారత్లోని వివిధ వర్గాలకు చెందిన వేలాది మంది అతిథులు హాజరయ్యారు. ఈ ధ్వజారోహణ ఉత్సవం రామరాజ్యం ఆదర్శాలను దేశంలో నెలకొల్పడానికి సంకేతంగా భావించబడుతుంది. ఇది ఒక కొత్త యుగానికి नांदी पलकुतुन्न शुभ सूचकंगा निलुस्तोंदी. वो आने वाली पीढ़ियों के साथ अन्याय करते हैं. हमें वर्तमान के साथ साथ भावी पीढ़ियों के बारे में भी सोचना है, क्योंकि हम जब नहीं थे ये देश तब भी था, जब हम नहीं रहेंगे ये देश तब भी रहेगा. हम एक जीवंत समाज है. हमें दूरदृष्टि के साथ ही काम करना होगा. हमें आने वाले दशकों, आने वाली सदियों को ध्यान में रखना ही होगा. और साथियों, इसके लिए भी हमें प्रभु राम से सीखना होगा. हमें उनके व्यक्तित्व को समझना होगा. हमें उनके व्यवहार को आत्मसात करना होगा.
हमें याद रखना होगा, राम यानी आदर्श, राम यानी मर्यादा, राम यानी जीवन का सर्वोच्च चरित्र, राम यानी सत्य और पराक्रम का संगम, दिव्य गुणे शक्र समो रामः, सत्य पराक्रमः। राम यानी धर्म पथ पर चलने वाला व्यक्तित्व। కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. నిన్న రాత్రి షానగర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ ప్రధాన కార్యదర్శి పూరెళ్ల శ్రీకాంత్ గౌడ్ కుటుంబాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పార్థివ దేహం వద్ద నివాళులర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి, మహిళా సంఘాలకు 304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం విడుదల చేసింది. హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన 7 మండలాలకు హైదరాబాద్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు అందించారు. హుస్నాబాద్లోని 7 మండలాల్లోని 5,329 స్వయం సహాయక సంఘాలకు 5,66,16,000 రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు. అందులో కరీంనగర్ జిల్లా పరిధిలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు సంబంధించి 1,524 మహిళా సంఘాలకు 1,72,00,000 వడ్డీ లేని చెక్కులను మహిళా సంఘాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ అందించారు. ఇందులో చిగురుమామిడి మండలానికి సంబంధించి 821 మహిళా సంఘాలకు 86 లక్షల రూపాయలు, సైదాపూర్ మండలానికి సంబంధించి 703 మహిళా సంఘాలకు 86 లక్షల రూపాయల వడ్డీ లేని చెక్కులను అందించినట్లు తెలిపారు. మహిళల సర్వతోముఖాభివృద్ధి మా ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, వారిని ఉన్నత స్థాయిలో నిలుపుతామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధుల, వికలాంగుల, ట్రాన్స్జెండర్ల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కోరుట్ల మండలం మోహన్ రావుపేట గ్రామంలో సోమవారం సాయంత్రం ఫంక్షన్ హాల్లో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ జరిగింది. కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు జిల్లా వివిధ శాఖల అధికారులతో కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి మాట్లాడుతూ మహిళా సంఘాలు నిర్ణయించిన గ్రామ మండల సమాఖ్య బాధ్యులు చీరల పంపిణీ బాధ్యతను తీసుకుని ప్రతి మహిళకు చీర అందేలా చూడాలన్నారు. మహిళలు ఐక్యంగా ఉండాలనే సందేశంతో చీరల పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలకు సంబంధించిన వడ్డీని బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించిందని ఆయన తెలిపారు. సోలార్ ప్లాంట్లను, రైస్ మిల్లులు, క్యాంటీన్లు, ఆసుపత్రులు, పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేసుకుని సబ్సిడీ పొందాలని ఆయన సూచించారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సుల కొనుగోలు వంటి వ్యాపారంలో మహిళా సంఘాలకు ప్రభుత్వం తోడ్పాటునిస్తూ వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూస్తుందన్నారు. మహిళా సంఘాలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డల ఆశీర్వాదం అన్ని దేవుళ్ల కంటే ఉన్నతమైందని ఆయన తెలిపారు. ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అనంతరం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చీరల పంపిణీ కార్యక్రమం ద్వారా అర్హులైన మహిళలందరికీ చీరలు పంపిణీ చేయాలని మంత్రిని కోరారు. అదేవిధంగా మహిళలు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రతి మహిళ ఉన్నత స్థాయికి రావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అర్హులైన మహిళలందరూ చీరలు అందే విధంగా చూడాలని, అలాగే వారంలోగా చీరల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని, పంపిణీ చేయబడ్డ మహిళల వివరాలను ఫోటోను మొబైల్ యాప్లో పొందుపరచాలని అధికారులను ఆయన ఆదేశించారు. తదనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జీవాకర్ రెడ్డి, డిఆర్డీఓ రఘువరన్, ఎంఆర్ఓ కృష్ణ చైతన్య, ఎంపీడీఓ రామకృష్ణ, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల గ్రామ సమాఖ్య మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంతోషంగా ఉన్నది. మీ ఇందిరమ్మ చీర ఏదైతే కనిపించిందో మేము చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అంతకంటే బహుమానం మా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వానికి లేదు. ఒక్కసారి చివరిగా మీ అన్నగా, ఈ జిల్లా మంత్రిగా ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇందిరమ్మ చీరలు కూడా రేవంత్ చీర బహుమానంగా ఈరోజు ఈ కార్యక్రమాలు భాగంగా రావడం జరిగింది. పేదవాళ్ళకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు మా రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరులు 1,000 మంది కోటేషన్లు ద్వారా రూపకల్పన చేసే ఉద్దేశంతో కానీ, పేదవాళ్ళకు సంబంధించినటువంటి సన్న బియ్యం ఇచ్చే విషయంలో కానీ, పేదవాళ్ళకు సంబంధించిన రేషన్ కార్డు ఇచ్చే విషయంలో కానీ, అర్హత ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విషయంలో కానీ, అదేవిధంగా 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇచ్చే విషయంలో కానీ, ఇదే విధంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు సుమారు 60,000 మందికి ఎప్పుడైనా నిరుద్యోగ యువకులు ఒక ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా నోటిఫికేషన్ ఇచ్చి సెలెక్షన్ చేసి ఆ సెలెక్షన్ ఎన్నికైనటువంటి ఏదైతే ఉద్యోగస్తులకు నేరుగా ఎంపీ స్టేడియంలో ఏదైతే నియామక పత్రాలు అందించినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు. కోరుట్లలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు.
జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాంబర్ రోడ్డును మంగళవారం నాయకులు ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువాడి నరసింహరావు ప్రారంభించారు. అనంతరం జువాడి మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపడుతుందన్నారు. అందులో భాగంగా ఇట్టి రోడ్డును గత ప్రభుత్వంలో మంజూరైన కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా అవసరాల కోసం కాంట్రాక్టర్తో మాట్లాడి రోడ్డు పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. అనంతరం యూసఫ్ నగర్, చింతలపేట మరియు చౌలమద్ది గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువాడి మాట్లాడుతూ మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కొరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ గుగ్గిళ్ల ప్రియాంక, సురేష్ గౌడ్, పెరుమండ్ల సత్యనారాయణ, లింబద్రి తదితరులు పాల్గొన్నారు. రత్నాకర్ గారి పేరు మీద నామకరణం చేసినందుకు నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే మీరందరూ కూడా శంకర్ ఒకసారి నేను అక్కడికి వచ్చినప్పుడు, ఈ ఊరికి వచ్చినప్పుడు ఏదో జైబాబ్ స్కీమ్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు సార్ మాకు ఎట్టి పరిస్థితిలో ఈ రోడ్డు కావాలని మహిళలు అడిగినారు, ఈ గ్రామస్తులందరూ అడిగినారు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు, పెద్ద మనుషులు పోయినప్పుడు మాకు ఇబ్బంది అవుతున్నది. మొత్తం రోడ్లన్నీ తవ్వడం జరిగింది. కోరుట్ల పట్టణంలోని సరస్వతి శిశు మందిర్లో సామూహిక వందే మాతరం గీతాలాపన చేశారు. భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ మరియు అభియాన్ జిల్లా కో కన్వీనర్ సుధవేని మహేష్ ఆధ్వర్యంలో వందే మాతరం గేయాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని స్థానిక సరస్వతి శిశు మందిర్లో సోమవారం సాయంత్రం సామూహిక వందే మాతర గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేములవాడ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాసరావు మరియు జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు యాదగిరి బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్రీ బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ గేయం మన దేశ స్వాతంత్ర పోరాటంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రణ నినాదంలో నిలిచిందని, ఈ గేయం యావత్ దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించిందని, ఈ గేయం బ్రిటిషర్లను మన దేశం నుండి పారదోలేందుకు మన స్వాతంత్ర సమరయోధులకు ఎంతో ధైర్యాన్ని నింపిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అభియాన్ కన్వీనర్ సుధవేని మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శులు చెట్లపల్లి సాగర్, ఎర్ర రాజేందర్, పార్లమెంట్ కో కన్వీనర్ గంటుక సదాశివ్, మాజీ కౌన్సిలర్ మాడవేని నరేష్, పెండెం గణేష్, దొనికల నవీన్, సాడిగే మహేష్, మాసం తిరుపతి, తిరుమల వాసు, గందె నవీన్, గిన్నెల శ్రీకాంత్, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎల్లాల నారాయణ రెడ్డి, తోట రాజేశం, కతలపూర్ మండల సీనియర్ నాయకులు, బీజేపీ నాయకులు, బూత్ ప్రెసిడెంట్ మరియు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. శిశు మందిర్ స్కూల్కి వచ్చి నేను మీ ముంగట మాట్లాడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. విధానం అనేది కేవలం ఒక స్లోగన్ కాదు, స్వాతంత్ర సమరయోధుల శ్వాస, విప్లవ గీతం. మరి బ్రిటిష్ వాళ్ళకి సినిమా సప్తం వందే మాత్రం అంటే బ్రిటిష్ వాళ్ళందరూ భయపడిపోతున్నారు. ఎంతో మంది వీరులు మరి దేశం కోసం ప్రాణత్యాగం కూడా చేయడానికి సిద్ధపడింది వందే మాత్రం. ఇది నినాదం ద్వారా స్ఫూర్తి చెంది దేశభక్తులకు ఇది ప్రేరణ. బ్రిటిష్ వాళ్ళకు సింహ స్వప్నం నినాదం కాదు, నిప్పులవ మరి దేశమంతా ఒక జ్వాలగా ఇది విస్తరించి మరి భారతదేశాన్ని స్వాతంత్రం తేవడానికి ముఖ్యమైన నినాదం ఇది వందే మాత్రం. ఇది రచించింది మరి నవంబర్ 8, 1857 ప్రసిద్ధమైంది. కానీ ఇది హిస్టరీ కొంచెం తెలవాలి. ఈ బంకిం చంద్ర చటోపాధ్యాయ బ్రిటిష్ కాలంలో వెస్ట్ బెంగాల్ రాజ్యంలో డిప్యూటీ కలెక్టర్ ఉండే. ఒకరోజు ఆ కాలంలో ఇప్పుడు మనం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలని వెళ్తాం, ట్యాక్సీయో బైకో బస్సులో వెళ్తాం. ఆ కాలంలో మరి బంకిం చంద్ర కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి చెందాడు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో విషాదం అలుముకుంది. కొండగట్టు అంజన్న సన్నిధికి బయలుదేరిన మేడిపల్లి సత్యం కాన్వాయ్లో కొడిమేల మండలం పూడూరు వద్ద ప్రమాదం జరిగింది. కాన్వాయ్లో ఓ కార్యకర్త కారును ఓవర్టేక్ చేయబోగా ఎదురుగా వచ్చిన మరో కారు ఒకదానికొకటి 5 కార్లు తగిలి స్వల్పంగా ధ్వంసమయ్యాయి. గాయపడ్డ కార్యకర్త కరుణాకర్కు గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. 2 రోజులుగా చికిత్స పొందుతూ కరుణాకర్ ప్రాణాలు కోల్పోవడం కాంగ్రెస్ నాయకులు దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుడి స్వగ్రామం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ర్యాలపల్లి. ప్రస్తుతం ఆయన గంగాధర మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఉన్నాడు. కరుణాకర్ మృతి పార్టీ శ్రేణులతో పాటు స్థానికులను ఆవేదనకు గురిచేసింది.
జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్కి రాజకీయ పరిజ్ఞానం లేదని, ప్రజా సమస్యల పట్ల అవగాహన అసలే లేదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. కోరుట్ల పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా తాను తన కుటుంబ అవసరాలు తీర్చుకోగలిగానని, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలని ఆయన అన్నారని, కానీ కల్వకుంట్ల సంజయ్కి అవగాహన లేక ఆవేశంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కించపరుస్తున్నాడని, రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా దొంగ పాస్పోర్ట్లు సృష్టించి అక్రమంగా ప్రజలను విదేశాలకు పంపి మోసగించినట్లు కాదని ఆయన అన్నారు. స్థిరాస్తి వ్యాపారానికి చట్టబద్ధత ఉందని, ఈ విషయంలో కూడా కనీస పరిజ్ఞానం లేకుండా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడడం శోచనీయమన్నారు. కల్వకుంట్ల సంజయ్ నిన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఎకరానికి 90 పైసల చొప్పున పరిశ్రమల కోసం ఇస్తున్నాడని, వారికి పరిశ్రమలు అవసరమని, కానీ తెలంగాణలో 6,000 రూపాయలకు ఇస్తున్నాడని సంజయ్ చెప్పాడని, సంజయ్కి ఏమాత్రం అవగాహన ఉందో దీన్ని బట్టే అర్థమవుతుందని, గతంలో బాల్నగర్, జీడిమెట్ల తదితర ప్రాంతాలు పారిశ్రామిక వాడలుగా ఉన్నాయని, హైదరాబాద్ అభివృద్ధి చెంది విస్తరణ జరిగిన నేపథ్యంలో పారిశ్రామిక వాడల్ని నగరానికి దూరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, కానివ్వండి ఇతర నిబంధనల మేరకు ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశ్రామిక ప్రాంతాలని నగరానికి దూరంగా ఏర్పాటు చేయడంలో భాగంగా పరిశ్రమల్ని తరలిస్తారని ఆయన చెప్పారు. సంజయ్కి ఏమాత్రం అవగాహన లేకుండా విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాడని జువ్వాడి కృష్ణారావు అన్నారు. ఎమ్మెల్యే సంజయ్కి ఏమాత్రం అవగాహన ఉందో ఆయన తనకు తానే చెప్పుకుంటున్నాడని ఆయన అన్నారు. ఒక విషయం యాక్చువల్గా మీరు చెప్పినటువంటి ఉప్పల్ కావచ్చు, బాల్నగర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో వాటిని మీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 4 నెలల ముందే వాళ్ళకి జీవో ఇష్యూ చేసి మీరు అమ్ముకోవచ్చని చెప్పి ఒక జీవో ఇష్యూ చేసి మీరు వెళ్ళడం జరిగింది. దాన్ని ఇవాళ మీరు కావాలని 5 లక్షల కోట్ల కుంభకోణం అని ఒక ముఖ్యమంత్రి గారి మీద అవాస్తవమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదు. సంజయ్, మీకు అధికారం పోయిందన్న అసూయ అక్కస్తోటి కల్వకుంట్లోళ్ళు ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ కుంభకోణం చేసిందంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా కుంభకోణం చేసిందంటే కేసీఆర్ గారు గతంలో పాస్పోర్టు ఏదైతే విదేశాలకు పంపే దానిలో ఏజెంట్గా పనిచేసిండు. మరి దాన్ని బ్రోకర్ అంటారా ఏమంటారో సంజయ్ గారు చెప్పాలి. పాస్పోర్ట్ ఏజెంట్ను బ్రోకర్ అంటారా ఏజెంట్ అంటారా అన్నది సంజయ్ గారు చెప్పాలి. కేసీఆర్ గారు గతంలో చేసింది. ఇవాళ అసొంటోడు ఇవాళ ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఏ విధంగా సంపాదించిందో మీరు చెప్పాలి. మీ తండ్రి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు కిసాన్ నగర్ భూములు కావచ్చు, పుడూరు భూములు 10 కోట్ల విలువ చేసే భూములను 1 కోటి రూపాయల పైచిలకు అమ్మడం జరిగింది. మరి సంజయ్ ఆ రోజు నీకు నోరెందుకు మెదపలేదు? మీరు చేస్తే కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మధ్య చెక్ డ్యాంలు పేల్చివేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ధ్వంసమైన చెక్ డ్యాంను సందర్శించి పరిశీలించారు. హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజీవ్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, సుంకె రవిశంకర్, రసమై బాలకిషన్ సందర్శించి ధ్వంసమైన చెక్ డ్యాంను పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యత లోపంతో చెక్ డ్యాం కూలలేదని, మంత్రి అండదండలతో అధికార పార్టీ నేతల కుట్రతో ఇసుక మాఫియా పేల్చివేసిందని ఆరోపించారు. గతంలో హుస్సేన్ మియా వాగుపై భోజన్నపేట చెక్ డ్యాంను పేల్చివేతకు యత్నించారని, నిర్మల్ జిల్లాలో స్వర్ణ చెక్ డ్యాంను పేల్చివేశారని తెలిపారు. అప్పట్లో రైతులు పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే ఇప్పటివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. కేసు నమోదు కాలేదంటే కాంగ్రెస్ చేస్తున్న కుట్రకు నిదర్శనమని విమర్శించారు. ఆనాడు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటే ఈరోజు చెక్ డ్యాం కూలేది కాదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తుందని ఆరోపించారు. నాణ్యత లోపం ఉంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కంపెనీ ఈ చెక్ డ్యాం నిర్మించిందని, అప్పుడు ఫ్యూచర్ సిటీని సైతం ఆ కంపెనీ నిర్మిస్తుందని తెలిపారు. ఆ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టి కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ఇసుక మాఫియా రాజ్యమేలుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాల కంటే ఇసుక ముఖ్యమైందన్నారు. కేసీఆర్ను బద్దం చేసేందుకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని ఆరోపించారు. చెక్ డ్యాంను పేల్చివేయడం చూస్తే ఆనాడు కాళేశ్వరం కూడా పేల్చారనే అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. ఇరిగేషన్ అధికారులే బాంబులు పెట్టి పేల్చారని ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే చర్యలు చేపట్టాలని, లేకుంటే బీఆర్ఎస్ ఆందోళన చేపట్టక తప్పదని హెచ్చరించారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. వెంటనే కాపర్ డ్యాం నిర్మించి యాసంగిలో రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు. సామాజిక చైతన్య రథయాత్రలో భాగంగా కరీంనగర్కు చేరిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరిస్తుందని విమర్శించారు. ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఐక్యతతోనే బహుజన రాజకీయ అధికారం సుసాధ్యమవుతుందని పేర్కొంటూ యువతను రాజకీయాల్లోకి వచ్చేలా రాష్ట్రీయ లోక్దల్ ప్రోత్సహిస్తుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఈ వర్గాలకు అధిక శాతం సీట్లు కేటాయించి అవినీతి రహిత సమాజ నిర్మాణానికి పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తర్వాత 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా మొత్తం తెలంగాణ సమాజమే చూసింది. విద్య, వైద్యం, ఉపాధి, ఈవెన్ మన సాగునీటి రంగాల్లో కూడా ఎంత తీవ్రమైన నష్టం తెలంగాణ ఎదుర్కొందో చూసాం. అది నేను చెప్పినప్పుడు ఆ రోజులు ఎవరు నమ్మలే. ఆ తర్వాత జనాలకు అర్థమయ్యేవరకల్లా 2 టర్మ్సే గడిచిపోయింది. పోనీ ఆయన తీసేసి వచ్చిన కాంగ్రెస్ కూడా ఏమన్నా ఉద్ధరిస్తుందా అంటే వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో ఓ గేదె తాడుతో రహదారిపై పరుగులు పెడుతూ అలజడి సృష్టించింది. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో ఓ గేదె తాడుతో పాటు ప్రధాన రహదారిపైకి వచ్చి అలజడి సృష్టించింది. దీంతో ఆ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. గేదె ఇక్కడి నుంచి తాడుతో పాటు తప్పించుకొని రహదారిపైకి చేరింది. దారి తెలవక అటు ఇటు తిరుగుతూ ఒక దుకాణం ముందర ఉన్న బోర్డుకు తాకడంతో దాన్ని తగిలించుకొని రహదారికి ఇరువైపులా పరుగులు పెట్టింది. దుకాణం యాజమాని గేదె వెనుక పరిగెత్తి అలసిపోయాడు. గేదె మాత్రం సుమారు 2 కిలోమీటర్లు ఆ బోర్డుతోనే రహదారిపైకి పరిగెత్తింది. ద్విచక్ర వాహనాల ద్వారా కొందరు యువకులు ఆ గేదెకు అడ్డుగా వెళ్లి తాడును తొలగించారు. సుమారు గంటన్నర పాటు అలజడి సృష్టించిన గేదెను పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మెటుపల్లిలో అస్మితా లీగ్ జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మినీ స్టేడియంలో అస్మిత్ లీగ్ జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలను కోరుట్ల నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను భారత ప్రభుత్వం నిర్వహించే 2036 ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే విధంగా చిన్నారి బాలికలను ఇప్పటి నుంచే అథ్లెటిక్స్ పట్ల ఆసక్తి పెంచుకొని భవిష్యత్తులో ఒలింపిక్స్ గేమ్లో పాల్గొనే విధంగా తయారు కావాలని విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మెట్పల్లి డివిజనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాములు మాట్లాడుతూ అథ్లెటిక్స్లో ఉద్యోగ రంగంలో వ్యక్తిగత ఈవెంట్ల వలన విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చని ఆయన తెలిపారు. అథ్లెటిక్స్ తోటి విద్యార్థులను చిన్నతనం నుండి ఆటల వలన మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కిరణ్ కుమార్ మరియు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎలేటి ముత్తయ్యారెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలో 680 బాలికలు పాల్గొన్నారని ఈ పోటీల్లో 14-16 వయసు వారికి రన్నింగ్, 60-600 మీటర్స్ షార్ట్ పుట్, జావెలిన్ త్రో, హై జంప్, లాంగ్ జంప్ ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ మెడల్స్ను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి చంద్రశేఖర్, జాతీయ అథ్లెటిక్స్ అబ్జర్వర్ బోరా వెంకటరెడ్డి, గజల్లి రామ్దాస్, ఎస్జీఎఫ్ సెక్రటరీ చక్రధర్, ఎడ్లపురం అంజయ్య, బైకాని కొమరయ్య, క్రీడా ఉపాధ్యాయులు గంగాధర్, మురుపల్లి కార్తీక్, ప్రశాంత్, శ్రీలత, భవాని, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. స్పిరిట్ కావచ్చు, మనందరి కళ్ళకి నీళ్ళు వస్తాయి. అంత కష్టంతోనే, అంత పోరాట పడిమతోనే వాళ్ళు ఆ మ్యాచ్ని గెలిచారు. సో ఆ తపన, ఆ స్పిరిట్ మనందరికి ఉండాలి. అది ఇంత బ్రహ్మాండమైన అమ్మాయిలు, గర్ల్స్ ఇప్పుడు ఈ కాలంలో ఉన్నారు కాబట్టి ఇండియా విల్ బికమ్ ఎ డెవలప్ కంట్రీ. ఐమ్ వెరీ కాన్ఫిడెంట్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంతమంది అందరూ చెప్పినారు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు, కాన్ఫిడెంట్ గా ఉండండి. యు ఆర్ నాట్ లెస్ టు ఎనీబడి. మీకు చిన్న ఉదాహరణ చెప్పనా? మా ఇంట్లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. నాకు కూడా బిడ్డ, కొడుకున్నారు. మా ఇంట్లో ఎవరు డామినేట్ చేస్తారు తెలుసా? నా బిడ్డనే డామినేట్ చేస్తుంది, నా వీడియో డామినేట్ చేస్తుంది. ఇక మా వైఫ్ గురించి నేను చెప్పా. ఇప్పుడు మా భార్య అయితే నన్ను దండలు ఆడిస్తున్నాను, అర్థమైందా? సో దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ యూ. వేములవాడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. వేములవాడ నందికమన్ వద్ద నిర్మించిన 144 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆది శ్రీనివాస్తో పాటు ఇన్ఛార్జి కలెక్టర్, జిల్లా అధికారులు పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద వేసిన ఫ్లోరింగ్ను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా ఫ్లోరింగ్ కుప్పగొలింది. ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్తో పాటు పలువురు తూలిపడ్డారు. ఎవరికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గత ప్రభుత్వం నాణ్యత లోపంతో చేపట్టిన నిర్మాణాలకు నిదర్శనంగా ఈ ఫ్లోరింగ్లు నిలుస్తున్నాయని ఆది శ్రీనివాస్ విమర్శించారు. గతంలో అనేకసార్లు నాణ్యత లోపంపై ఆందోళనలు చేపట్టామని, అయినా ఎలాంటి మార్పు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యత లోపంపై విచారణకు ఆదేశించామని, త్వరలోనే నిర్మాణాలను పూర్తి చేసి అర్హులైన 144 మంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్పగిస్తామని స్పష్టం చేశారు. వేములవాడను టెంపుల్ సిటీగా మార్చి అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని చెప్పారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణపై ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఊహా చిత్రం అధికారికంగా విడుదల చేసింది కాదని తెలిపారు. మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ టెంపుల్ సిటీగా అభివృద్ధి పరిచాలని చెప్పని
ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత గత సంవత్సరం నవంబర్ 20 తేదీన సుమారు 150 కోట్లతో భూమి పూజ చేసుకొని పనులు చేపడుతున్న సందర్భంగా, పనులు వేగవంతంగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు గౌరవ కలెక్టర్ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా 100 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. వేములవాడ రాజన్న ఆలయ బ్యాంకు ఖాతాలో ఓ సామాన్య రైతుకు సంబంధించిన నగదు జమ కావడం వెనుక అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వేములవాడకు చెందిన మహిళా రైతు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు పత్తి విక్రయించగా ఆమెకు చెందిన నగదు రాజన్న ఆలయ ఖాతాలో జమ కావడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. వేములవాడకు చెందిన ఏదుల సత్తమ్మ ఈ నెల 6న నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జిన్నింగ్ మిల్లులో పత్తిని విక్రయించింది. సదరు రైతుకు సంబంధించిన 2,14,549 CCI ద్వారా ఆధార్ లింక్ ఉన్న బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు 14వ తేదీన రైతు సెల్ ఫోన్కు సందేశం వచ్చింది. నగదును డ్రా చేసుకుందామని బ్యాంకుకు వెళ్లిన రైతుకు బ్యాంకు ఖాతాలో నగదు పడలేదని SBI అధికారులు చెప్పారు. దీంతో CCI అధికారులను సంప్రదించగా నగదు రాజన్న ఆలయ ఖజానాలో జమైనట్లు గుర్తించారు. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కోట్లాది రూపాయల నగదు వ్యవహారం కొనసాగుతున్న ఆలయానికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు ఏ మేరకు భద్రమని ప్రశ్నిస్తున్నారు. సామాన్య మహిళా రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్కు బ్యాంకు ఖాతా ఎందుకు లింక్ అయి ఉన్నాయో పరిశీలించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజన్న ఆలయ బ్యాంకు ఖాతాలపై సదరు అధికారులు పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. మేము పత్తి వచ్చేసి 6వ తారీఖు నాడు నాంపల్లి CCIలో అమ్మాము. అమ్మిన తర్వాత మాకు 11వ తారీఖు నాడు మిస్ వచ్చింది బ్యాంక్ నుండి అమౌంట్ ఐడెంటి CCI నుండి మిస్ వచ్చిన తర్వాత మా అమ్మని తీసుకుని బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత ఈ దేవస్థానం అకౌంట్లో అమౌంట్ యాడ్ అయినాయని చెప్పాను. చెప్పిన తర్వాత మేము CCIకి వెళ్ళి వాళ్ళని అడగగా మార్కెట్ కమిటీ సెక్రటరీని కలిసిన తర్వాత లెటర్ పెట్టారు. లెటర్ పెట్టిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ బ్యాంక్కి వెళ్ళాము. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత మేనేజర్ గారు నాతో టచ్ చేసి ఈఓ దగ్గరికి వెళ్ళాము. అకౌంట్ సెక్షన్ ఈఓ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈఓ మేడం వచ్చేసి అమౌంట్ కొంచెం ప్రాసెసింగ్ ఉంటాయి, టైం పడుతుంది అని చెప్పారు. కానీ మేము అమ్మి చాలా రోజులు అవుతుంది, 20 days ఎబో అవుతుంది. 20 days నుంచి ఇప్పటివరకు మనకు పత్తి వచ్చిన కైకిల్ వాళ్ళు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మై భారత్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినం సందర్భంగా యూనిటీ మార్చ్ కార్యక్రమం జరిగింది. యూనిటీ మార్చ్ సందర్భంగా జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, పోలీసులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చిన అధికారులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను నెరవేర్చాలని విచ్ఛిన్నమైన కుటుంబాలను ఉమ్మడి కుటుంబాలుగా మార్చి మన కుటుంబాల నుండే యూనిటీ తీసుకురావాలన్నారు. ఏసీపీ మాధవి అందరూ ఐక్యంగా ఉండడమే సర్దార్ వల్లభాయ్ పటేల్ నినాదమని, అందుకే స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారని ఏసీపీ మాధవి తెలిపారు. వల్లభాయ్ పటేల్ గారి ఏం చేశారో అని నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యువతకి స్ఫూర్తి, మన దేశాన్ని రేపొద్దున ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా నేటి పౌరులే, రేపు భారత పౌరులు అని చెప్పేసి మనందరికి చెప్తూ ఆయన స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారు. ఎందుకు? మనలో ఐక్యత నింపిండ్రు. ఐక్యత నింపనంటే వారు చేసిన గొప్పతనం ఏంటంటే 560 సంస్థానాలని అన్నని ఐక్యత చేసి భారతదేశంగా మన స్వతంత్రం అప్పుడు పోరాడి తీసుకొచ్చారు. అందరినీ ఐక్యత మనలో ఐక్యత అనేది లోపిస్తుంది అనటానికి ఒక చిన్న కారణం మనం అందరం చూసుకున్నట్టయితే, ఒకప్పుడు మన ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, కానీ విచ్ఛిన్న కుటుంబాలు అన్నిటి కూడా మళ్ళీ ఉమ్మడి కుటుంబాలుగా వచ్చినట్టయితే ఐక్యతను మన ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలని నేను. జగిత్యాల జిల్లాలో ప్రేమ పెళ్లి వివాదాస్పదంగా మారింది. అబ్బాయి కుటుంబ సభ్యులపై అమ్మాయి బంధువులు దాడి చేశారు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన నల్ల ముత్తుకుమార్, గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన సోముల మాధవి ప్రేమించుకున్నారు. ప్రేమ పెళ్లికి అమ్మాయి బంధువులు నిరాకరించడంతో ఇద్దరు కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈ నెల 16న పెళ్లి చేసుకున్నారు. విషయం తెలిసిన అమ్మాయి బంధువులు మల్యాలకు చేరుకుని నచ్చజెప్పి అమ్మాయిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రేమ పెళ్లి గొడవ పోలీస్ స్టేషన్కు చేరడంతో ప్రేమ జంట మేజర్ కావడంతో ఇరు వర్గాలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వగా కన్నవారి కంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియుడే ముఖ్యమని చెప్పడంతో పంపించేశారు. బిడ్డ ప్రేమ పెళ్లిని వ్యతిరేకిస్తున్న అమ్మాయి పేరెంట్స్, బంధువులు 2 రోజులుగా మలయాళ ప్రాంతంలో మకాం వేసి అద్దను చూసి సోమవారం రాత్రి ప్రియుడి ఇంటిపై దాడి చేశారు. ప్రియుడు ఆయన కుటుంబ సభ్యులపై కర్రలతో దాడి చేసి అమ్మాయిని లాక్కెళ్లారు. దాడి దౌర్జన్యం విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. గాయపడ్డ ప్రియుడి కుటుంబ సభ్యులు జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ప్రియుడు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మాధవికి ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉందని, రక్షించి న్యాయం చేయాలని కోరుతున్నారు. వాళ్ళు వచ్చి నన్ను, మా నాన్నని, మా అమ్మని కొట్టి, ఆ అమ్మాయిని కూడా కొట్టి బలవంతంగా తీసుకెళ్ళి కార్లో పడేశారు. చేతులు ఇవ్వాలి పనిచేస్తారు. ఇంకంటే ఇంకేం చెప్పాలి, జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ, ఇద్దరు కొట్టుకుంటూ, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ అన్న, వాళ్ళందరూ కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళారు. ఎత్తుకుని వెళ్ళిపోయారు 4-5 కలిసి.
ఇంటి మీదకి 10-15 మంది దాకా దాడి చేశారు వచ్చి. కాబట్టి వాళ్ళ ఇంట్లో వచ్చి మమ్మల్ని సంపత్తారు నరకెత్తా అని చెప్పేసి బెదిరించి ఆ అమ్మాయిని పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ అమ్మాయిని 4 వచ్చి కాళ్ళు 2 చేతులు 2 పట్టుకొని వాళ్ళ పెద్దమ్మ కొట్టుకుంటూ ఇంటికి తీసుకుని కార్లో తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉన్నది. పోలీసులో కూడా ఆల్రెడీ ఇదివరకు ఒకసారి రిపోర్ట్ చేశాం. పసిడి ప్రియులకు, కొనుగోలుదారులకు, మగువలకు బంగారం ధరలు మరోసారి గట్టి షాక్ ఇచ్చాయి. నిన్న బంగారం ధర స్వల్పంగా తగ్గినా నేడు భారీగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 1910 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర 1750 రూపాయలు మేర పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను 1,27,040 రూపాయలు పలకగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,16,450కి చేరుకున్నాయి. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. మంగళవారం కిలో వెండి ధర ఏకంగా 3,000 రూపాయలు పెరిగి 1,74,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు దాదాపు ఇవే ధరలు ఉంటాయి. రేపటి నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుండగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 వరకు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. అయినప్పటికీ బంగారం ధర పెరుగుతుండడంతో ఇంకెప్పుడు తగ్గుతుందని కొనుగోలుదారులు పెదవి విరుస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్లో గోల్డ్ రేట్ పెరగడం సాధారణం. ఇప్పుడు సీజన్ లేకపోయినా పెరుగుతుండడంతో బంగారం కొనాలనుకున్న వారు నిరాశ చెందుతున్నారు. ధర్మపురిలో మార్గశిర పంచమి సందర్భంగా దక్షిణ గంగా నది స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో నది పోటెత్తింది. హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పంచమి మంగళవారం పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో గోదావరి నది పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తజనం ధర్మపురి గోదావరి నదికి ఉదయపూర్వం నుండే విచ్చేస్తూ నది స్నానాలు ఆచరిస్తున్నారు. మార్గశిర పంచమి రోజున నది స్నానం ఆచరిస్తే పాపాలు పటాపంచరే అనంత పుణ్యఫలం దక్కుతుందని అనాదిగా భక్తుల్లో నెలకొన్న ప్రగాఢ విశ్వాసం. గోదావరి స్నానాల అనంతరం స్థానిక దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామితో పాటు అనుబంధ ఆలయాలు దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళా సంఘంలో సభ్యురాలుగా చేరాలని సూచన. మహిళల సర్వతోముఖాభివృద్ధి మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం. కోరుట్ల మండలంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్కు త్రుటిలో తప్పిన ప్రమాదం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఫ్లోరింగ్ కూలి తుల్లిపడ్డ ఆది శ్రీనివాస్. కల్వకుంట్ల సంజయ్కి రాజకీయ పరిజ్ఞానం లేదు, ప్రజా సమస్యల పట్ల అవగాహన అసలే లేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు. మెట్పల్లిలో అస్మితా లీగ్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా ప్రారంభించిన కోరుట్ల నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి. కాంగ్రెస్ శ్రేణుల్లో విషాదం. జగిత్యాల జిల్లా మల్యాలలో ప్రేమ పెళ్లి వివాదాస్పదం. అబ్బాయి కుటుంబ సభ్యులపై అమ్మాయి బంధువుల దాడి, అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్లిన పేరెంట్స్ బంధువులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.